ఒక రజకుడు అంటే చాకలి ఇంటి దగ్గర ఒక గాడిద ఒకవైపు కుక్క ఒకవైపు కట్టేసి ఉంటాయి. ఆయన రెండింటినీ పెంచుకుంటా ఉన్నాడు. దొంగలు వస్తే కుక్కలు తనను కాపాడుతాయని తన బరువుని గుడ్డల బరువుని మోసుకోవడానికి గాడిదని రెండింటినీ మోసుకుంటా పెంచుకుంటున్నాడు. ఒకరోజు రాత్రిపూట అందరు నిద్రపోయే సమయంలో ఈ చాకలి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు ఇంట్లో పోయేటప్పుడు సహజంగా అరవాల్సింది ఎవరు? కుక్క అరవాలి. కానీ కుక్క అరవలేదు, అది సైలెంట్గా గమ్ముగా పడుకుంది. కానీ గాడిదకి విశ్వాసం ఎక్కువ. ఎంత బరువు మోయించినప్పటికీ కూడా అయ్యో నా యజమాని ఇంట్లో దొంగలు పడుతుంటే ఈ కుక్క అరవట్లేదు అని కుక్కను పిలిచింది. నువ్వేమైనా ప్రయత్నం చేయకూడదు అంటే అసలు కథలను కూడా కదలలేదు కుక్క. ఈ గాడిద కాసేపు చూసి ఓనర్ పెట్టడం మొదలుపెట్టింది, పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఈ యజమాని పగలంతా గుడ్లు ఉతికి ఒళ్ళంతా తడిసిపోయి నిద్రపోయే యజమాని వచ్చి ఒక్కసారిగా దుడ్డు కర్ర తీసుకొని గాడిదను చచ్చిందా కొట్టాడు. గాడి చచ్చిపోయింది. ఇది ఎందుకు చెప్పానంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇటువంటి న్యాయస్థానాలన్నీ కూడా భారత రాజ్యాంగానికి, అందులో ప్రాథమిక హక్కులు సాధారణ పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కులకి ఎక్కడైనా భంగం కలిగితే ఆ హక్కుల్ని కాపాడటానికి, ఆ భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి మాత్రమే అవి సృష్టించబడ్డాయి. తనకు లేనటువంటి హక్కును తీసుకొని పార్లమెంటు చేయవలసిన పని ఇది అని తన 565 పేజీల తీర్పులో దాదాపుగా 432 సార్లు జడ్జిలు అయితేనేమి, వాదించే లాయర్లు అయితేనేమి, ప్రత్యవాదనలు చేసే లాయర్లు అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు కేటగరైజేషన్ అనేటువంటిది పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా వీలవుతుంది, 341 ఆర్టికల్ను సవరణ చేయకుండా వీలు కాదు అని దాదాపు 524 పేజీల వరకు చెప్పుకుంటూ వచ్చి చాలామంది పెద్దలు చెప్పారు. ఇందాక పిట్ట కథలు కూడా చెప్పారు. అసలు కులాలు ఎక్కడ ఉన్నాయి, 4 వర్ణాలే కదా, ఇన్ని కులాలు ఎక్కడ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదని చంద్రచూడ్ గారు ఆవేదన కూడా వెళ్ళబుచ్చాడు ఒకసారి. అదేవిధంగా గవాయి గారు అయితే జనరల్ బోగిని చూశాడు రైల్లో. ఈ జనరల్ బోగిలో ముందెక్కిన వాళ్ళు వెనకెక్కిన వాడికి వెనకాల ఎక్కనియట్లేదు, వెనక స్టేషన్లో వాడికి అసలు ఖాళీ కూడా ఇవ్వకుండా తలుపేసేస్తున్నారు అని చెప్పారు. కానీ అదే రైల్లో ఏసీ బోగీలు ఉన్నాయి, స్లీపర్ బెర్తులైన మాత్రం ఎక్కడా చూడలే. వాళ్ళు సమానత్వం మాలామాదిగల మధ్య ఉండాలన్నారే కానీ సమాజంలో ఉన్నటువంటి మొత్తం సమాజాన్ని హోల్ క్లాస్గా తీసుకొని సమానత్వం ఉండాలని ఎవడో చూడలేదు. 14, 15, 16 అంటరానితనం అనుభవించే వాళ్ళ మధ్యలో ఉండాలన్నారే కానీ అంటరానితనాన్ని బయటకు తీసుకొచ్చి అందరిలో ఉండాలని చూడలేదు. సో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి కుక్క చేయవలసిన పని గాడి చేసినట్టుగా పార్లమెంటులో చట్ట సవరణ చేయవలసిన పనిని సుప్రీంకోర్టు చేసి ఈరోజు అత్యున్నత న్యాయస్థానమే మన ప్రజల ముందు అబాసుపాలయ్యి ప్రతి ఒక్కరు, ప్రొఫెసర్ల దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి పండితుడు పామరుడు ప్రతి ఒక్కడు ఔరా సుప్రీంకోర్టు ఇది ఇంత తప్పు చేస్తుందా, ఇంకా న్యాయాన్ని ఎవరు కాపాడుతారని న్యాయస్థానం మీద నమ్మకం పోయేలాగా చేసింది. సో కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి, గాడి చేయాల్సిన పని గాడి చేయాలి. ఏ మాలకు కానీ, ఏ ఒక్క మేధావులకు కానీ, ఏ ఉద్యమకారుడికి కానీ వర్గీకరణ చేయడం మాకు వద్దు అని ఏ ఒక్కరు అనటం లేదు. వర్గీకరణ చట్టబద్ధంగా జరగాలి, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలి. జరిగితే ఎవరు మాట్లాడడానికి కూడా లేదు కదా. ఈరోజు మనం దాని గురించి మాట్లాడే హక్కు కూడా మనకు ఉండేది కాదు. సో కాబట్టి సుప్రీంకోర్టు చేసిన పని కుక్క చేయవలసినటువంటి గాడి చేసింది కాబట్టి సుప్రీంకోర్టు ఈరోజు అబాస్పాలైపోయింది. అది ఎందుకు చేసిందో ఒకసారి వివరిస్తాను మీకు. ఇంకొక సామెత చెప్తానని చెప్పి ఒక చిన్న సామెత ఇది. రామాయణం మనకు బాగా తెలుసు, ఇన్సూరెన్స్ అందరికీ తెలుసు కదా. రామాయణంలో రాముడు అడవులకు పోయినప్పుడు సీత బంగారు జింకను చూసి నాకు ఆ జింక కావాలని చెప్పేసి రాముడిని అడుగుతుంది. రాముడు జింకను తీసుకోవడానికి ఎగేసుకొని పోతాడు. బంగారపు జింక ఉండదు అని దేవుడైన రాముడికి తెలియదా? తెలుసు కదా. బంగారపు జింక బొమ్మలాగే ఉంటుంది, బొమ్మది, జింక ఉండదని తెలియదా? తెలిసినప్పటికీ కూడా అతను ఎగేసుకొని పరిగెత్తుకుంటూ పోయాడు. సరే వెళ్ళాడు, అతని కర్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత హా సీత హా లక్ష్మణ్ అని చెప్పి రాముడు అరిసినట్టుగా వీళ్ళకి వినిపిస్తుంది. ఎవరికి? లక్ష్మణుడికి సీతకి వినిపిస్తుంది. లక్ష్మణుడు కూడా వినిపిస్తూ ఉంటుంది. లక్ష్మణుడు నవ్వుకుంటూ ఉంటాడు, సీత మాత్రం ఆవేదన చెందుతూ ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది. నా రాముడికి ఏదో అవుతుంది, నువ్వు వెళ్ళి కాపాడయ్యా అంటది. రాముడు ఎంత బలవంతుడో సీతకు తెలియదా? తెలుసు. అయినప్పటికీ కూడా నువ్వు వెళతావా లేదా అని లక్ష్మణుడిని
మాట్లాడుతూ ఉంటే అప్పుడు లక్ష్మణుడు లేదమ్మా అన్నకేం జరగదు నువ్వు కంగారు పడబాకంటే నీకు నా మీద ఏదో చెడు ఉద్దేశం ఉంది కాబట్టే నువ్వు పోవట్లేదని చెప్పి లక్ష్మణుడు నిందిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాల్సి వస్తుంది. వెళుతూ ఏం చేసిపోయాడు, ఒక గీత 4-5 గీతలు గీసి అమ్మా ఎట్టి పరిస్థితుల్లో ఈ గీత మాత్రం దాటబాకు, ఈ గీత కనుక దాటితే నిన్ను ఎవడో రక్షించలేడు, నిన్ను రక్షించడం నా వల్ల కూడా కాదు, కాబట్టి ఈ గీత దాటద్దని చెప్పి ఒక గీత గీసి తన మరణం తను వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన వెంటనే రావణాసురుడు వచ్చాడు. వచ్చి సీతను తీసుకెళ్ళడానికి ఆ గీత దాటి వచ్చే ప్రయత్నం చేశాడు. దాటలేకపోయాడు. రావణాసురుడు అంటే సాక్షాత్తు ఈశ్వరంశం. ఈశ్వరుడు తర్వాత రావణాసురుడు అంత భక్తుడు. ఈశ్వరుడు రావణాసురుడు పిలిస్తే ప్రత్యక్షం అవుతాడు. అంత కష్టమైనటువంటి అంత నికరమైన భక్తుడైనటువంటి రావణాసురుడు కూడా ఆ గీతను దాటలేకపోయాడు. అప్పుడు అతను సీతను ఎత్తుకుపోవాలి. ఏ విధంగా ఎత్తుకుపోవాలంటే ఆ గీత అవతల నిలబడి సీతమ్మ నువ్వురా నాకు వచ్చి భిక్షమయ్య అంటాడు. ఆమె మరి దాటద్దు అన్నాడు, గీతలు నేను దాటను అంటాడు. నువ్వు క్షత్రియకాంతవేనా, నువ్వు ప్రతిమతవేనా, నువ్వు ఆడదానివేనా, నువ్వు హిందువేనా, నువ్వు రాజపుత్రికవేనా, నువ్వు అదేనా, నువ్వు ఇదేనా అని చెప్పేసి ఆమెను రెచ్చగొట్టి ఆ గీత దాటేలాగా చేస్తాడు. భిక్షగాడు అంటే ఎవరు? ఆది భిక్షు ఈశ్వరుడు. ఈశ్వరుడితో సమానం. ఈశ్వరుడిని ఇంటికి అడుక్కోవడానికి వచ్చినప్పుడు భిక్షగాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చి నువ్వు భిక్ష వేయాలని చెప్పి నీకు తెలియకపోవటం అవివేకం, నన్ను అవమానిస్తున్నావు, నిన్ను శపిస్తాను, నీ రావణ్ణి కూడా శపిస్తాను అంటుందో లేదు కదా ఏ వస్తానని చెప్పేసి గీత దాటి భిక్ష వేస్తుంది. ఏం జరిగింది? సీతను తీసుకెళ్ళిపోయాడు. అంటే జరగకూడదే కదా అది. సో ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 3000 సంవత్సరాలుగా అంటరానితనాన్ని అనుభవిస్తూ గ్రామాలకు దూరంగా ఎటువంటి హక్కులు లేకుండా చదువుకోవడానికి బడికి పోవడానికి లేదు, గుడికి పోవడానికి లేదు, ఆస్తులు ఉండడానికి లేదు, బట్టలు వేసుకోవడానికి లేదు, తిండి తినడానికి లేదు, గ్రామంలో తిరగడానికి కూడా లేదు. అటువంటి పరిస్థితులు ఉన్న మనకి భారత రాజ్యాంగం అనేటువంటి ఒక రక్షణ రేఖను గీసి ఈ భారత రాజ్యాంగాన్ని మీరు కాపాడుకుంటే అది మిమ్మల్ని కాపాడుతుంది. ఒక్క నిమిషం విషయం ఏదో చెప్తున్నా, ఆపేయమంటారా? ఒక్క నిమిషం ప్లీజ్. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే అది మిమ్మల్ని కాపాడుతుంది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి భారత రాజ్యాంగాన్ని మనకు అందించాడు. ఈ భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి మీద కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళందరూ కోపం ఎందుకండి? వాళ్ళకి ఏమైనా శత్రుత్వం ఏమైనా ఉందా? అంబేద్కర్ గారు అంటే ఎవరో తెలుసా వాళ్ళకి? అసలు ఎప్పుడు వాళ్ళిద్దరు తగాద పడిందా? లేదు కదా. ఎందుకు ఈ కమ్మ, రెడ్లు అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తే భయపడి వస్తారు? ఆయన మీద ఎందుకు కోపం తెచ్చుకుంటున్నారు? విగ్రహాలు ఎందుకు పడగొడుతున్నారు? విగ్రహాలు ఎందుకు పెట్టనీయట్లేదు? వాళ్ళకు కూడా హక్కులు కల్పించాడు కదా. వాళ్ళు ఈరోజు రాజులు అయ్యారు, పరిపాలిస్తారంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్షని ప్రతి ఒక్కరికి తెలుసు కదా, మనకు తప్ప. మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఊరికి దూరంగా ఉండాల్సినటువంటి ఈ మాలామాదిగోడిని తీసుకొచ్చి కలెక్టర్లు చేశాడు, మంత్రులను చేశాడు, ముఖ్యమంత్రిని చేశాడు, పార్లమెంటు మెంబర్లు, ఎమ్మెల్యేని, సర్పంచ్లు తీసుకొచ్చి మా కాళ్ళ దగ్గర ఉండాల్సిన తీసుకొచ్చి వాడికి నమస్కారం పెట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి అంబేద్కర్ గారు అంటే కోపం, అంబేద్కర్ గారి విగ్రహం అంటే వాళ్ళకి ఈర్ష్య, అంతే కనుక వేరేదేం లేదు. సో ఆ రక్షణ కల్పించిన రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు తీయలేకపోయింది, ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని మార్చలేకపోయాడు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతోమంది 75 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని తుంగలో దక్కాలని ప్రయత్నం చేస్తానే ఉన్నారు. కానీ ఆ లక్ష్మణ రేఖని ఎవరు దాటలేకపోతా ఉన్నారు. ఎవడు దాటాలి? సీత స్వయంగా అదేవిధంగా అవతలకు పోయినట్టుగా మన చేతులతో మనమే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దాన్ని తొక్కుకుంటూ కనుక అవతలకి వెళితే ఆటోమేటిక్గా రాజ్యాంగాన్ని ఇంకెవడు కాపాడేవాళ్ళు లేడు. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షిస్తుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళకు తగాదలు పెట్టి ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్ర ఈ వర్గీకరణ తీర్పు మిత్రులారా. సో మనలో మన మీదకి మన సోదరుని రెచ్చగొట్టి వేరే వాళ్ళు కనుక మనం ట్రస్టీ కేసు పెడతాం కాబట్టి మన సోదరుని రెచ్చగొట్టి అతనికి తెలుసు, కృష్ణమాదికి తెలుసు వర్గీకరణ అతనికి అవసరమే లేదు. వర్గీకరణ గురించి అతను ఏ రోజు ఆలోచించడు. వర్గీకరణ కనుక అతనికి అవసరం అయ్యి ఉంటే 99 నుంచి 2004 వరకు వర్గీకరణ చేసిన చంద్రబాబు అయినప్పుడు 2004లో అతను ఎవరికి సపోర్ట్ చేయాలి? చంద్రబాబుకే కదా.
మరి ఎవరికి చేశాడు? రాజశేఖర రెడ్డికి చేశాడు, చంద్రబాబుకి చేయకుండా. అంటే వర్గీకరణ చేయడం అతనికి ఇష్టం లేదు. కానీ అతని యొక్క లక్ష్యం వేరు, అతని యొక్క ఆలోచన వేరు. అతను ఒక ఆయుధం లాంటి వాడు. ఈ బీజేపీ వాళ్ళు సార్ చెప్పినట్లు 1923లో వేసుకున్నటువంటి 100 సంవత్సరాల ప్లాన్లో భాగంగా కృష్ణమాది యొక్క అడుగులన్నింటి కవళికలన్నీ గమనిస్తూ వస్తూ ఇతను కనుక అయితే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాను ఓపెన్గా చెప్పారు. 400 సీట్లు రాలేదు. కాబట్టి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాలి అంటే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ అనేటువంటి పేరుతోటి పార్లమెంట్ చేయాల్సిన పనిని వాళ్ళు చేస్తే మాదిగలేటు మాకు కావాలని చెప్పి అడ్డం తిరుగుతారు, అడ్డం తిరిగి చేయించుకుంటారు. కాబట్టి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కటం వాళ్ళ చేత మొదలు కనుక అయితే ఆ తరువాత రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కుని ఒక్కొక్కటి సుప్రీంకోర్టు ద్వారా తొలగించి వేయచ్చు. సో మాది కూడా చదువుకోవడానికి వీల్లేదు, ఇంకటి ఉద్యోగం చేయడు, ఊర్లో ఉండడానికి వీల్లేదు, బట్టలు వేసుకోవడానికి వీల్లేదు, మళ్ళీ పాత చరిత్రను తీసుకురావచ్చు. వాళ్ళు ఆల్రెడీ నిర్మించే కుంభమేళాలో ఆవిష్కరిస్తున్నటువంటి నూతన మనుధర్మ శాస్త్రాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకురావడానికి భాగంగానే కృష్ణమాదిక అనేటువంటి ఒక ఆయుధాన్ని మన మీదకి విసుకొల్పారు. అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? సో ఎక్కువ మాట్లాడదామంటే నేను ముగిచ్చేస్తాను. మన కర్తవ్యం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అమలు చేయాలి కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మళ్ళీ ఈ ఉద్యమాలు ఏంటి? మళ్ళా బజార్లు ఎక్కడం ఎందుకు? మళ్ళా రోడ్లెక్కి ధర్నాలు చేయడం ఎందుకు? మళ్ళీ మీటింగులు పెట్టడం ఎందుకు? సరే పెట్టుకున్నావు, మారోళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఏడిచ్చావడం ఎందుకు? సరే ఏడిచ్చచ్చావు, ఎందుకంటే నాకేదో తక్కువ తిన్నావు ఎక్కువ తిన్నావు ఏడుస్తున్నాడు. మాలోళ్ళు దోపిడీదారులు అన్నాడు, దొంగలు అన్నాడు, దుర్మార్గులు అన్నాడు, పెత్తందారులు అన్నాడు, మనువాదులు అన్నాడు. ఎన్ని అయితే మాట్లాడకూడదు అన్ని మా డేస్. కోతి తన బిడ్డనే పట్టణం ఖర్చుకొని కాపాడుకుంటుంది, కానీ మాలోడు మాదిగోడిని పట్టణం ఖర్చుకొని దాదాపుగా వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, వేల మంది చదువులు పోగొట్టుకున్నారు. కారంచేడు ఉద్యమంతో ఎన్ని వేల మందో. సాక్షాత్తు పద్మారావు గారు అయితే మోకాళ్ళ చెప్పలు 2 పోగొట్టుకున్నాడు. ఈరోజు కూడా వీల్ చైర్లో తిరుగుతున్నాడు కేవలం కారంచేడు వల్లే. ఆ రోజు కారంచేడులో చంపింది మాదిగలైతే మాలలు ఎందుకు పట్టణం కట్టుకోవాల్సి వచ్చింది? కాబట్టి మాలలు మనవాదులయ్యారు. ఎక్కడ మాదిగ కన్యాం తిరిగిన మాలోడు ప్రత్యక్షమయ్యేవాడు, కాబట్టే మాలోడు దోపిడీదారుడు అయ్యాడు. ఈరోజు నేను ప్రతి ఒక్కసారి మాల ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే దాడి అనేటటువంటిది ఇప్పుడు కంకులు నేను చెప్తా. ప్రధానమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, కాపు, కమ్మ, రెడ్డి, జోగి, జంగం, బీసీ ప్రతి ఒక్కడికి కూడా ఇప్పుడు కంటిలో నలుసులాగా తయారైంది కేవలం మాలోళ్ళు మాత్రమే. ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే ప్రశ్నించేది మాలోడు, అన్యాయం కట్టుకు నిలబడేది మాలోడు, ఎమ్మెల్యే చొక్కా పట్టుకునేది మాలోడు, ముఖ్యమంత్రి నిలదీస్తుంది మాలోడు. కాబట్టి ఈ మాలోడిని తొక్కేయాల్సిందే. మాలోడిని తొక్కేయాలని చెప్పేసి ఎంతమంది కంగణం కట్టుకున్నారు? ప్రధానమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కడు కూడా మాలోని తొక్కేయాలి, మాలోని తొక్కేయాలి, మాలోని తొక్కేయాలి. మాలోని తొక్కేయాలంటే ఏం చేయాలి? మానసికంగా దాడి చేయాలి. మాలోడు దోపిడీదారుడు, మాలోడు దొంగ, వాడు మాదిగ కూడా చెప్పుకోరదు. మాదిగలతో కాకుండా కమ్మ, రెడ్డి, కాపు అందరితో కనుక చెప్పిస్తే నిజమేనంటే మాలోడు దొంగలు అంటే చివరికి మనం కూడా ఓహో నిజమే కాబోలు మనం దొంగలమేమో దోపిడీదారులేమో అని చెప్పేసి మనం సైలెంట్గా అయిపోతామేమో అనే ఒక ఉద్దేశంతో మాలల్ని ఒంటరి వాళ్ళని చేసి, మాలల్ని మానసికంగా బలహీనం చేసి, మాలల్ని తొక్కేసి భారత రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్ర ఈ వర్గీకరణ ప్రక్రియ. ఇందాక ఒక సోదరుడు చెప్పాడు, మాలల బీజేపీలో, తెలుగుదేశంలో, వైసీపీలో, జనసేనలో ప్రతి పార్టీలో ఇమిడిపోయినారు కదా, మరి మాలవాళ్ళని చూస్తే భయం ఎందుకు? అందరూ వాళ్ళ పార్టీలోనూ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాం కదా, మాలవాళ్ళు ఇంకేం చేస్తారు? రెస్ట్ ఆఫ్ 10% ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా 10% అంబేద్కర్ వారసులు విడిగా ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి గళమెత్తి ఒక్కసారి కనుక గర్జిస్తే మొత్తం 90% తెలుగుదేశం మాదిగలు, వైసీపీ మాదిగలు, జనసేన మాదిగలు అందరూ వచ్చి రోడ్డు ఎక్కుతారు, రాజ్యాంగాన్ని పట్టుకుంటారు, రాజ్యాంగాన్ని రక్షిస్తారు, తిరిగి మనల్ని పాతాళానికి తొక్కేస్తారు. కాబట్టి ఆ 10 మందినైనా లేకుండా చేయడం కోసం ఎక్కడైతే చైతన్యం ఉందో ఆ చైతన్యాన్ని తొక్కేస్తేనే రాజ్యాంగాన్ని మార్చగలం అనే ఒక్క కుట్ర కూడా మాత్రమే ఈ వర్గీకరణ తీర్పు అనుకుంది. వర్గీకరణ తీర్పు గురించి పెద్దలు చెప్తారు, కానీ దాని వెనక కుట్ర మాత్రం నాకు అర్థమైంది. సమాజంలో ఉన్నది ఇదేనని చెప్పేసి నాకు అర్థమవుతుంది. నేను చెప్పేది నిజమో కాదో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి మారలంతా ఇప్పుడు చెప్పే మనం ఉన్న తక్షణ కర్తవ్యం
కాంబ్లే గారు చెప్పినట్లుగా రాజకీయ ప్రయాణం చేయడమే. అంబేద్కర్ గారు చెప్పింది ఒకటే, మీరందరూ ఒక రాజకీయ కూటమిగా మారండి. 42 లక్షల ఓట్లు ఉన్నటువంటి మాలలు ఒక్కతోటి కూర్చొని 42 లక్షల ఓట్లు మావి, ఎవరికి కావాలరా, మేమే అధికారంలోకి వస్తాం, అధికారంలో భాగస్వామ్యం మాది అంటే ప్రతి ఒక్కడు మన గేటు దగ్గర నిలబడక తప్పదు. కాబట్టి మిత్రులారా, రాజకీయ ప్రక్రియ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే ప్రతి ఒక్కడి గుండెల్లో ఉడుకు పుట్ట మొదలవుతుంది. కాబట్టి రాజకీయానికి ఒక్కసారిగా శ్రీకారం చుడదాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.